కూటమి సార్. ఈ ఎప్పుడు రోజు మాట్లాడినా తప్పు తప్పే కదా. కూటమిలో కలవనప్పుడు కాదండి, ఎప్పుడు మాట్లాడినా తప్పు తప్పే కదా. తప్పు యుగాన్ని బట్టి తప్పు ధర్మం అయిపోదుగా సార్. తప్పు ధర్మం అవ్వదు సార్. ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే, గతంలో ఎవరు ఏ పార్టీని ఎన్ని విమర్శించుకున్నారో ఆ పార్టీ ప్యానెల్లో ఉన్న ప్రతి పార్టీలు విమర్శించుకోనియండి. చిరంజీవి గారిని తప్పుడు మాటలు మాట్లాడతాడు. చిరంజీవి గారిని తప్పుడు మాటలు మాట్లాడండి. పార్టీలు విమర్శించుకోండి, నథింగ్ రాంగ్. ప్రజారాజ్యాన్ని, జనసేనని విమర్శించుకోవచ్చు, అలాగే వైసీపీని విమర్శించుకోవచ్చు, పార్టీల పరంగా, విధానాల పరంగా. నేననేది విజయపాత్రుడు గారు వాడిన టెర్మినాలజీ సబబు అని మీరు భావిస్తున్నారా? సార్, ఆయన గురించి మాట్లాడితే చంద్రబాబు గారే ఎవరు మాట్లాడారో వారినే వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే అవసరమా మీకు చిరంజీవి గారి గురించి మాట్లాడడం? ఎప్పుడన్నా రాజకీయంలో తలదూర్చారా ఆయన అంటూ వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. సార్, ఈ రోజు మీరు చెప్పిన వ్యక్తికి నన్ను ఏం చెప్పమంటారు? చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి ఎవరికన్నా ఉందా? ఈ రోజు నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం ఈ రోజు రాజకీయ దర్పణం అండి. కేవలం బురద జల్లే మురిగే కుక్కలకి సమాధానం చెప్పలేక నిజాయితీగా పనిచేసేవాడు అక్కడ నిలబడలేక వెళ్ళిపోయాడు. కానీ మురిగే కుక్కల్ని తరిమి కొట్టడానికి మా నాయకుడు వచ్చాడు. అతనికి చెప్పండి సమాధానం, అతన్ని అనవనండి అనే ధైర్యం ఉంటే. ఈ రోజు అతన్ని నేను సమర్థించట్లేదండి, అది అతని నైతిక బాధ్యతకు వదిలేస్తున్నాం. ఈ రోజు అన్నని విమర్శించే స్థాయి కాదండి. అన్న 100 మంది, కొన్ని లక్షల మంది సినీ కార్మికుల కోసం 2 చేతులు జోడించి మీరు మాకు తండ్రి సమానులు అంటే, కనీసం సంస్కారం లేనటువంటి దౌర్భాగ్యుల ముందు నా అన్న కూర్చున్నాడా అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఎంకరించారు. ఈ రోజు అంటే లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటికి వచ్చిన వరకు మొత్తం ఆడియో రికార్డింగ్ మొత్తం యూట్యూబ్ లో అప్లోడ్ అయిందండి. ఎంత ఉభయులకి అంటే ప్రజలకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉభయులకి ఇబ్బంది లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. తండ్రి సమానులు మీరు అన్న ప్రతి మాట సాక్ష్యంగా వచ్చిందండి. నా అన్న పవన్ కళ్యాణ్ మిమ్మల్ని విమర్శిస్తాడు, నిన్ను తొక్కేది నేనే జగన్ అంటాడు. కానీ మా పెద్దన్న చిరంజీవి ఏ రోజు పెదవి దాటి ఒక మాట రేపు ప్రచారానికి వస్తారుగా చూడండి మీరు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని విమర్శించిన రోజా గారిని నా పక్కన గంతులేసిందే, నీకంత మాత్రం తెలియదా అని ఒక్క మాట అంటారేమో అనుకున్నానండి. ఏ మాట అన్నటువంటి గొప్ప సహోదరుడు, అతని గురించి మాట్లాడే స్థాయి ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దామండి. చిరంజీవి అనే పేరు నామగాంచినటువంటి మా పెద్దన్న ఏ రోజు ఎవరిని విమర్శించండి. అవసరమైతే మా చిన్నన్న తాట తీస్తాడు, అది వేరే విషయం అండి. రైట్. రామ్నాథ్ గారు, ఈ కాంట్రవర్సీలో కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఒక్క నిమిషం అండి, రామ్నాథ్ గారు మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు.